అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, రామ్ చరణ్ గారి పెద్ద గ్లిమ్స్ ఫస్ట్ షాట్ వచ్చింది నిన్న. సో ఎలా అనిపించింది అన్న? నాకైతే మగధీర, రంగస్థలం, త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ ద బెస్ట్ ఫిలిం అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా కావచ్చు, లేకపోతే ఆ విజువల్ ఎఫెక్ట్స్ అయినా కావచ్చు, ఎక్సలెంట్ అనిపించినాయి. నాకు నిజంగా చెప్పాలంటే రామ్ చరణ్ యాక్టింగ్ నచ్చదు, కానీ ఇది ఒక ఆనిముత్యం సినిమా లెక్కనైతే ఉండబోతుంది. ఒక బ్లాక్ బాస్టర్ లేకపోతే ఒక సూపర్ డూపర్ హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అలా మన సచిన్ మెయిన్ డ్రైవ్ తెలుసు, మన MS ధోని హెలికాప్టర్ షాట్ తెలుసు. ఇప్పుడు రామ్ చరణ్ గారి ఆ పెద్ద షాట్ ఎలా చూడొచ్చు? ఇది కూడా క్రికెట్ లో మార్పు తెచ్చే ఛాన్స్ ఉందా? ఈ షాట్ క్రికెట్ ప్లేస్ వరకు కొట్టే ఛాన్స్ ఉందంటవా? అలా క్రికెట్ వేరు, సినిమాలు వేరట. సినిమాలాగానే చూడాలి. వాళ్ళు డైరెక్షన్ బుచ్చిబాబు ఆ ఏ హెలికాప్టర్ షాట్ పెట్టినా లేకపోతే ఇంకే షాట్ పెట్టినా తెలియదు, కానీ ఆ చూడడానికి ఆ బ్యాక్గ్రౌండ్ విజువల్ ఎఫెక్ట్స్ అయితే ఎక్సలెంట్ అనిపించింది. సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందని నేను అనుకుంటున్నా. స్టార్టింగ్ లో డైలాగ్ వాడారు కన్నా, ఒకటే పని చేయడానికి, ఒకటే బతకడానికి ఇంత పెద్ద బతుకు అవసరమా? ఏమన్నా సార్ భూమి మీద ఉన్నప్పుడు చేయాలి, మళ్ళీ పుడతామనే డైలాగ్ చాలా మంది యూత్ కి కనెక్ట్ అయింది, ఇన్స్పిరేషనల్ వర్డ్స్ గా మారినాయి అని అంటున్నారు. సో దాన్ని బట్టి మీకు ఏమనిపించింది? ఆ మాట డైలాగ్ వినగానే మీకు ఏమనిపించింది? ఒక అంటే స్పోర్ట్స్ డ్రామా కొంచెం మోటివేషనల్ గా ఉండే ఛాన్స్ ఉండేదని అనిపిస్తుంది. సరే, అది ఏదేమైనా కానీ విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ ఉంది. సినిమా అయితే ఆ యొక్క ట్రైలర్ చూసినప్పుడు నాకైతే థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని అయితే అనిపించింది. ఫీలింగ్ అయితే కలిగింది కదా. అంటే ఈ సినిమాలో మన ఇప్పుడు నాట్ ఓన్లీ టాలీవుడ్, బాలీవుడ్ సైతం AR రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్, పెద్ద దిగ్గజమైన మ్యూజిక్ డైరెక్టర్. అట్ ద సేమ్ టైమ్ బాలీవుడ్ జాన్వీ కపూర్ కానీ, సో మిర్జాపూర్ హీరో మున్నా బాయ్ కానీ, శివరాజ్ కుమార్ కానీ, ఇంత పెద్ద మంది సినిమాలు ఉండడాన్ని ఎలా చూడొచ్చండి? అంటే డిసైడ్ అయ్యి వచ్చారా? మంచి చుట్టూ కూడా డిసైడ్ అయ్యి వచ్చినట్టు అనిపిస్తుంది అన్న. నేనైతే అంటే బుచ్చిబాబు అనేటటువంటి ఒక డైరెక్టర్ ఉండొచ్చు, కానీ బుచ్చిబాబు వెనుక ఒక సుకుమారు, ఒక రాజమౌళి లాంటి ఒక దిగ్గజాలు తీసిన సినిమా లాగా అనిపించింది. సరే, బుచ్చిబాబు నేను తక్కువ చేయడం కాదు, కానీ ఒక సుకుమారు పక్కనుండే సినిమా డైరెక్షన్ చేసిన ఫీలింగ్ అయితే కలిగింది. సో వాళ్ళు ఎప్పుడైనా రాజమౌళి అయినా సుకుమార్ అయినా అది ఒక పాన్ ఇండియాల సినిమా ఎలా ఉండాలి, పాన్ ఇండియా రికార్డులు ఎలా బద్దలు కొట్టాలనే హోప్ తోటే సినిమా ఉంటుంది. ఆ ట్రైలర్ లో కూడా అది అయితే నాకు స్పష్టంగా అనిపించింది. అన్న, పెద్ద 2 అక్షరాల పేరు, పుష్ప 2 అక్షరాల పేరు. పుష్ప డైరెక్ట్ చేసిన సుకుమార్, పెద్ద డైరెక్ట్ చేసిన సుకుమార్ అసిస్టెంట్. సో పుష్ప రేంజ్ లాగా ఉంటుంది అంటావా సినిమా? డెఫినెట్ గా ఆ రేంజ్ లో ఉంటుంది అనేది నేను 100% చెప్పగలుగుతా. ఎందుకంటే ఇప్పుడు మొన్న చూసినాం శంకర్ ఫేడ్ అవుట్, నన్ను ఒక అంటే రామ్ చరణ్ లో మెగా అభిమాని వచ్చి ఒక రోజు అడిగిండు, ఏ సినిమా మావాడు USA లో పెడతాడు, బ్లాక్ బస్టర్ అవుతుంది, అట్టర్ ఫ్లాప్ అవుతుంది, శంకర్ ఫేడ్ అవుట్ అయిపోయిండు డైరెక్టర్ అని చెప్పిన. క్లియర్ గా చెప్పిన. అంటే ఈ రోజు చెప్తా, రిలీజ్ కాకముందే చెప్పిన, ఈ రోజు చెప్తున్నా. అంటే మన తెలుగు వాళ్ళ డైరెక్షన్ ఈ రోజు పాన్ ఇండియా కాదు, ఇంటర్నేషనల్ రేంజ్ లో కూడా ఉంది. అంటే ఇప్పుడు మన సుకుమార్ కావచ్చు, లేకపోతే మొన్న ఆయన ఎవరు ఏదో ఒక సినిమా చేసిన చూడు, మన చిన్న డైరెక్టర్ యానిమల్ కావచ్చు, మన లేకపోతే ఇంకా ఎవరైనా మన తెలుగు సినిమాలు పాన్ ఇండియాలో ఆడిన ప్రతి ఒక్క డైరెక్టర్ ఈ రోజు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుండ్రు. నాకు తెలిసి ఒక గొప్ప డైరెక్టరు లేకపోతే ఒక గొప్ప స్క్రీన్ ప్రజెంటేషన్ అయితే మనోళ్ళు చేయగలుగుతారు అనేది గర్వంగా చెప్పాలి. అన్న, తండ్రికి తగ్గ తనయుడ్రా అని ఈ గ్లిమ్స్ ద్వారా అర్థమవుతుంది అన్న మనకి. అన్న నేను అదేం చెప్పనా, ఎందుకంటే రామ్ చరణ్ గురించి నేను ఏం చెప్పను, సినిమా గురించి చెప్తాను. మళ్ళీ అట్ అయితే సినిమా పరంగా ఆ రేంజ్, ఆ యాక్టింగ్ స్కిల్స్ కానీ, ఎందుకంటే అల్లూరి సీతారాం అప్పట్లో చిరంజీవి, మీకు తెలుసు మీ తరంలో చిరంజీవి అంటే శివుని గిట్ట బాగా చేసేవాడు. ఇప్పుడు రామ్ చరణ్ చూస్తుంటే అల్లూరి సీతారామరాజు కానీ, ఛత్రపతి శివాజీ ఆ రకంగా కనిపిస్తుంది బ్రదర్. ఇప్పుడు రామ్ చరణ్ అనేటైనా త్రిబుల్-ఆర్ సినిమా తోటి పాన్ ఇండియా హీరో అయిపోయిండు. ఆయన కలెక్షన్లు కూడా దాదాపు అది 1000 కోట్ల చిల్లర కలెక్షన్ చేసింది. మన చిరంజీవి గారు సరే బాలీవుడ్ లో ట్రై చేసిండు, కొన్ని ఆడలేదు, తెలుగుకే పరిమితమైండు. మన సినిమాలు మెగాస్టార్ చిరంజీవులు తమిళ్లో కూడా రిలీజ్ కావు, కన్నడ భాషలో రిలీజ్ కావు, హిందీలో కూడా కావు, ఇప్పుడు ఓన్లీ తెలుగు వరకే పరిమితం. అదే రామ్ చరణ్ ఈ రోజు అయితే ఒక పాన్ ఇండియా, ఆ హిందీ కావచ్చు లేకపోతే తమిళ్ కావచ్చు, అంటే చిరంజీవి కంటే ఒక మెట్టు ఎప్పుడో ఎక్కిండు. దాన్ని కొత్తగా ఈ సినిమాకి కంపేర్ చేయడం అనేది తప్పు. సో ఓవరాల్ ఈ సినిమా హిట్ అవుతుంది అంటావా? 100% అవుతుంది అని చెప్పగలుగుతా. ఓకే, థ్యాంక్ యూ అన్న. హాయ్ మేడం. హాయ్ మేడం, పెద్ద గ్లిమ్స్ నిన్న వచ్చింది, ఒక వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మొత్తం షేక్ అయిపోయింది. సో ఏం చెప్పాలనుకుంటారు? పెద్ద గ్లిమ్స్ చూడగానే మీకు ఎలా అనిపించింది? అసలు ఆ గ్లిమ్స్ చూడగానే నాకైతే గూస్ బంప్స్ వచ్చాయండి చెప్పాలంటే. అండ్ ఇప్పుడు
ఇప్పుడు రామ్ చరణ్ ని ఆ లుక్ లో చూడడం అయితే నేను ఫస్ట్ టైం, నేనే కాదు ప్రేక్షకులందరూ కూడా ఫస్ట్ టైమే. అండ్ అతను చాలా సినిమాస్ అయితే తీసున్నారు, గేమ్ చేంజర్ కావచ్చు, ధృవ కావచ్చు, ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో, రంగస్థలం కావచ్చు, ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో తీసున్నారు. మరి ఇది ఏ విధంగా ఉండబోతుందో చూడాలి. అండ్ ఆ బ్యాట్ పట్టుకొని చేసిన స్టైల్ అయితే చాలా బాగుందండి. సో ఇప్పటి వరకు ఏ స్పోర్ట్స్ మ్యాన్ కూడా చేసి ఉండరు, అలాంటిది చాలా చక్కగా సినిమాలో అయితే చూపిస్తున్నారు. గ్లిమ్స్ లో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదైతే సూపర్. బీజిఎం అయితే అసలు నిజంగా చాలా బాగా గ్రేస్ఫుల్ మాస్, అసలు చెప్పాలంటే చాలా బాగుంది. అన్న లుక్స్, రామ్ చరణ్ లుక్స్, ఆ గెటప్ ముక్కు పొడుగా గానీ, అగ్రెసివ్ గానీ, సంచి చించటాలు లుక్ డైరెక్ట్ గా చూస్తే భిక్ష యాదవ్ అలా అనిపించారు, బట్ కాదు, ఇట్స్ ఓకే. అంటే నేను చూడంగానే భిక్ష యాదవ్ ఏంటి అని అనుకున్నాను, బట్ తర్వాత చూసిన తర్వాత ఓకే ఇదొక గెటప్ ఇచ్చారు, ఎలా ఉంటుందో చూడాలి అని చెప్పి. అంటే స్పోర్ట్స్ రిలేటెడ్ అని నేను అనుకుంటున్నాను, మరి ఎలా ఉంటుందో సినిమా చూసాక తెలుస్తుంది. స్టార్టింగ్ లో డైలాగ్ వాడారు కదా, అంటే ఒకటే పని చేయడానికి, ఒకటే బతకడానికి ఇంత పెద్ద బతికేందుకు, అది ఎంత మందికి చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించినట్టు అనిపించింది. ఎలా అనిపించింది? చాలా బాగుందండి, నిజంగా ఇన్స్పిరేషనే. ఎందుకంటే ఒక టీం కోసం అతను లైక్ బిల్డ్ చేస్తున్నాడు, పోరాటం జరుగుతుంది. సో అలా అయితే అనిపించింది నాకు. మేడం ఇప్పుడు బ్యాటింగ్ స్టైల్ ఏదైతే ఉందో ముందుకు వచ్చి కొట్టటాలు, ఇప్పుడున్న క్రికెట్ ప్లేయర్స్ లో అట్లా కొట్టేంత దమ్, అట్లా కొడితే బాగుంటుందని ఎవరికి అనిపిస్తుంది? విరాట్ కోహ్లీ, ధోని ఇలా కొడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఐ మీన్ క్రికెట్ ఇలా ఆడితే బాగుంటుంది అని చెప్పి. మేడం ఇప్పుడు ఈ సినిమా అంటే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్, జాన్వీ కపూర్ అందం రాక్షసి, మీలాకి అందంగా ఉంటుంది తను కూడా, తను కానీ అటు మిర్జాపూర్ మున్నా భయ్య కూడా సినిమా యాక్ట్ చేస్తున్నారు. సో ఇలా చెప్పొచ్చు, పెద్ద సినిమా, పెద్ద స్కేల్ మూవీ, ఇలా చూడొచ్చు. బాగుంటుంది. అంటే జాన్వీ కపూర్ కాబట్టి చిన్న అమ్మాయిలా అనిపిస్తుంది, అంటే నా ఒపీనియన్ ఇది, కానీ బాగానే ఉంటుందని అనుకుంటున్నా. సో ఓవరాల్ గా ఈసారి మాత్రం పెద్ద హిట్ కొట్టొచ్చే ఛాన్స్ ఉన్నాడు. చాలా పెద్ద హిట్ కొడుతుంది, ఇంటర్నేషనల్ హిట్. ఆల్రెడీ మన గ్లోబల్ స్టార్ కాబట్టి ఆయన, సో సక్సెస్ అవుతుందని అనుకుంటున్నా ఈ సినిమా. లాస్ట్ వర్డ్ అంటే ఈ గ్లిమ్స్ లో మీకు ఏం బాగా నచ్చింది? వాయిస్ బాగా నచ్చిందా, లేకపోతే షార్ట్ బాగా, ఏది బాగా? ఎవ్రీథింగ్ ఓకే, సూపర్ అండి. అసలు చెప్పాలంటే ఒక్కదానికి కూడా పేరు పెట్టాలని అయితే ఏమీ లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓవరాల్ సూపర్. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి నాకైతే ఆత్రంగా ఉంది చూడాలని. థ్యాంక్ యూ మేడం.